హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వీడియోస్ పెట్టి అయితే చాలా రోజులు అయిపోయింది. 1 మంత్ పైన అయిపోయింది. రంజాన్ నెల కదా, రంజాన్ నెలలో అయితే ఫుల్ బిజీగా ఉన్నాము. ఈవెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఫుల్ బిజీగా ఉన్నాము. అందుకని వీడియోస్ అయితే ఏం అప్లోడ్ చేయలేదు. నేను ఎడిటింగ్ అవంతా టైం దొరకలేదు, అందుకని నేను వీడియోస్ ఏం అప్లోడ్ చేయలేదు. ఇప్పుడైతే వీడియోస్ మళ్ళీ ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మన ఛానల్లో కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద లైక్ బటన్ అండ్ షేర్ బటన్ చేసి నాకు ఇంకా చాలా బాగా సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో అయితే చూడబోతున్నాం. చూడండి, పైప్స్ ఇవన్నీ ఏందిరా వీడు చూపిస్తూ ఉన్నారని చూస్తున్నారు కదా. ఇదంతా ఏమంటే బెలూన్ ఆర్చి ఎలా చేయాలో అనేది మన ఈ వీడియోలో అయితే చూద్దాము. నేను డిఫరెంట్ టైప్స్ 4 కలర్స్ లైన్స్గా బెలూన్ ఆర్చి ఎలా చేస్తాము అనేది చూడండి. వీడియోలో లాస్ట్ దాకా చూడండి. నేను ఎలా చేస్తున్నానో మొత్తము చూపిస్తాను వీడియోలో. ముందుగా మనం అయితే ఆ 2 పైప్స్ తీసుకొని ఆ 2 పైప్స్ని టేప్తో జాయింట్ చేసుకున్నాము. ఆ జాయింట్ చేసుకున్న తర్వాత ఈ 2 హెవీ పార్ట్స్ ఉన్నాయి కదా, ఆ హెవీ పార్ట్స్లో పైప్ పెట్టి 2 సైడ్స్ టేప్తో అయితే చుట్టేయాలన్నమాట. ఇప్పుడైతే ఈ బెలూన్స్ 4 కలర్స్, ఇదైతే క్వైట్ ఫ్లాగ్ కలర్స్. ఈ ఫ్లాగ్ కలర్స్ అయితే నేను ఇప్పుడు 4 కలర్స్ సపరేట్గా చేసుకోవాలా. మనము జాయింట్ చేసుకున్నాక 4 కలర్స్ ఒక గ్రూప్ లాగా చేసుకోవాలా. అలా అన్ని గ్రూప్స్ మొత్తం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలా. ఫస్ట్ చూడండి, మొత్తం బెలూన్స్ అయితే ఒకేసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం స్పీడ్గా అయితే చేసేయవచ్చు. చూపిస్తాను చూడండి. వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. చూసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ షేర్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, బెలూన్స్ మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఈ బెలూన్స్ని ఇప్పుడు ఎలా చేయాలా, పైప్స్ని ఎలా జాయిన్ చేసుకొని డిఫరెంట్ కలర్స్లా ఎలా చేద్దాం అనేది వీడియోలో అయితే చూద్దాము. చూడండి, ముందుగా అయితే స్టార్టింగ్ కింద పై నుంచి మనం స్టార్ట్ చేస్తాము. మనకి ఏ సైడ్ నుంచి డైరెక్షన్ కావాలో ఒక్కొక్క కలర్ రావాలి మనకి. రెడ్, బ్లాక్, గ్రీన్, వైట్ ఒక్కొక్క కలర్ మనకు ఒక్కొక్క లైన్ లాగా రావాలి. మనం అయితే ఆ పైప్స్లో పెట్టాక మనం ఒక్కొక్క కలర్ రావాలంటే మనం ఒక్కొక్క షేడ్లో డిఫరెంట్ ప్లేస్ లాగా సెట్ చేసుకోవాలి. చూసారు కదా, మనకు ఏ కలర్ ఫస్ట్ రావాలా, ఏ కలర్ సెకండ్ రావాలా అనేది మొత్తం మనం దాంట్లోనే సెట్ చేసుకోవాలా. అలా చేసుకుంటేనే మీకు 4 కలర్స్ లైన్స్ లాగా చూడండి. ఇప్పుడు వస్తున్నాయి చూడండి, ఒక్కొక్క కలర్ అలా అయితే రావాలా. అన్నీ అలా లాస్ట్ దాకా అలానే రావాలా. చూడండి ఎలా చేస్తున్నాను, మొత్తం చూడండి ఫైనల్ దాకా. ఇది కరెక్ట్గా రావాలా. కొంచెం ఒక్కటి మిస్ అయినా మనకు లైన్స్ మారిపోయి కలర్ చేంజ్ అయిపోతుంది. అది మనం చూసుకొని చేయాలా. ఒక్కొక్కటి ఒక కలర్ తర్వాత ఇంకోటి, ఒక కలర్ తర్వాత ఇంకోటి, అది షేడ్స్ లా ఉన్నాయి కదా సర్కిల్ లాగా, అది మనం చూసుకొని చేసుకోవాలా. అది చూసుకొని చేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. అదైతే చాలా ఈజీ ఫ్రెండ్స్. మనం కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ, సింపుల్గా చేసేయచ్చు. మనకు డైరెక్షన్ చూసుకోవాలి, ఒక్కొక్కటి ఏ డైరెక్షన్లో ఉంది అనేది చూసుకుంటే చేసేయచ్చు. ఆ కలర్స్ వచ్చేసి మనం 4 డిఫరెంట్ కలర్స్ చేసుకుంటేనే ఇలా చేయొచ్చు. మనకు నార్మల్గా ఇప్పుడు 2 కలర్స్ కావాలంటే ఒక కలర్ వచ్చి 2 బెలూన్స్ చేసుకుని ఇంకోటి వచ్చి 2 మిక్సింగ్ చేసుకోవాలి. అలా చేసుకుంటే మనకు 2 కలర్స్ అలా వస్తుంది. ఇప్పుడు 4 కలర్స్ కదా, 4 కలర్స్ కాబట్టి మనము 4 సపరేట్గా చేసుకుని ఒక గ్రూప్ లాగా చేసుకోవాలి. ఒక గ్రూప్ లాగా చేసుకున్నాక అయితే ఇలా వస్తుంది. మొత్తం వీడియో అయితే లాస్ట్ దాకా చూస్తే మీకు అర్థమవుతుంది మొత్తం ఎలా వచ్చింది అనేది. చూడండి, మొత్తం ఒక వీడియో కోసం అనేది నేను మొత్తం ప్రిపేర్ చేశాను. ఇది ఎలా చూపించాలా మీకు ఒకసారి చూపిస్తే నేర్చుకున్నట్టు ఉంటుంది అని నేను వీడియోలో చేసి చూపించాను. ఓకే ఫ్రెండ్స్, ఫైనల్గా మన బెలూన్ ఆర్చ్ డిఫరెంట్ కలర్స్ ఎలా వచ్చింది అనేది చూసేద్దాం. చూడండి.